దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశాల్లోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సందేశాలు ఉంటుంది మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఇశ్రాయేలు ప్రజలు అన్ని రంగంలో పతనమైపోయారు. సామాజికంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, రాజకీయ రంగంలో, ప్రతి రంగంలో కూడా పతనమైపోయారు. అలాంటి పతనమైన పరిస్థితుల్లో వీరు జీవిస్తున్నప్పుడు, దేవుని మీద తిరుగుబాటు చేసే పరిస్థితి కనిపిస్తున్నప్పుడు దేవుడికి ఎంతో ఆయాసమైపోయింది. వీరు చూసి దేవుడు ఎన్నోసార్లు కోపానికి గురైపోయాడు. ఆయన ప్రేమను చూపించాలని, ఆయన కృపను వీరి పట్ల విస్తరింపజేయాలని ఎన్నోసార్లు అనుకున్నప్పటికీ వీరు తిరుగుబాటుతనం, వీరి అవిధేయత వల్ల చాలాసార్లు దేవునికి ఆయాసపరిచారు. తద్వారా దేవుడు ఎంతగానో వేదన చెందాడు వీరి విషయంలో. అయితే ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మరలా మాట్లాడుతున్నాడు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. దేవునికి ఇవ్వడం విషయంలో వీరు పతనమైపోయారు. కుంటుదాన్ని, గుడ్డుదాన్ని, అలాగే ఎందుకు పనిమూలిన వాటిని దేవునికి ఇస్తామన్నారు. దశభాగాన్ని కూడా దొంగిలిస్తామన్నారు. దేవునికి ఇవ్వడం విషయంలో వెనుకంజ వేస్తామన్నారు. దేవునికి ఇవ్వడం విషయంలో మీరు ఏదో ఇవ్వాలని ఇస్తున్నారు తప్ప హృదయపూర్వకంగా ఇవ్వలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఇశ్రాయేలు ప్రజలు ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. దేవునికి అవిధేయులు బ్రతుకుతున్నారు. దేవునికి ఎంతమాత్రం కూడా భయభక్తి లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కనికరను బట్టి మాట్లాడుతున్నాడు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. ఈ వాక్యాన్ని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లుగానే దేవుడు ఇదేనన్నా మీతో నాతో మాట్లాడుతున్నాడు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. ఏ విషయంలో ఆయన తట్టు తిరగాలి? ఏ విషయంలో ఆయన తట్టు తిరగాలంటే ఆయన మాటకు విధేయత వహించడంలో ఆయన తట్టు తిరగాలి. మనం పాపం ఒప్పుకోవడం విషయంలో ఆయన తోటి తిరగాలి. దేవునికి ఇవ్వడం విషయంలో ఆయన తోటి తిరగాలి. దశమ భాగం మీరు దొంగిలిస్తున్నారు అంటున్నాడు. ఆయనకిచ్చి శోధించినట్లయితే ఆకాశవాకండ్లు విప్పి పట్టజాలతో విస్తారమైన దీవులను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనకు దీవించాలని, మనకు ఆశీర్వదించాలని, మనకు ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించాలని దేవుడు ఇష్టపడుతుంటే ఆ ఆశీర్వాదాలన్నింటినీ పోగొట్టుకోవడానికి మనం దేవునికి అవిధేయత చూపిస్తూ, వెనకంజ వేస్తూ, మెడవంచని స్థితికి మన జీవితంలో కనిపిస్తూ చాలాసార్లు దేవునికి అవిధేయులు బ్రతుకుతూ, గతం వైపు చూస్తూ ప్రభు వైపు చూడకుండా అలా మనం బ్రతుకుతున్నప్పుడు దేవునికి ఎంతో ఆయాసమైపోతుంది. అయినప్పటికీ మీరు నా తట్టు తిరిగిన యెడల మీ తట్టు నేను తిరుగుతాను అని దేవుడు ఇద్దరిని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుని వైపు మీరు తిరిగి బ్రతుకుతున్నారా? అలాగే దేవునికి స్తోత్రం. ఏ విషయంలో దేవునికి ఇంకా వ్యతిరేకమైన స్థితి కానీ, అది ఏదైనా కావచ్చు, ఆయనకి సమయం ఇవ్వడంలో కానీ, ధనం ఇవ్వడంలో కానీ, ఆయనతో సమయం గడపడం విషయంలో కానీ, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా జీవించడం విషయంలో కానీ, ఆయన ఆజ్ఞకు అవిధేయులమై బ్రతకడం విషయంలో కానీ, ఏ విషయంలోనే సరే దేవునికి ఆయాసకరమైన స్థితి మన జీవితంలో ఏదో ఉన్నట్లయితే ఇద్దరైనా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. మన స్థితి అంతటినీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా, నీ తట్టు తిరుగుతూ జీవించగలిగే స్థితి నాకు ప్రభువా, నిన్నే గురువుగా చేసుకుంటూ బ్రతకగలిగే స్థితి నాకు దయచే ప్రభువా, నీ మీద సంపూర్ణంగా అనుకుంటూ నా జీవితకాలం అంతా బ్రతిక అనుభవం దయచే ప్రభువా,
మీ కోపాన్ని రేపిస్తుంది నాకు వద్దు ప్రభువా అని మనం ప్రభు సన్నిధిలో మనం మన జీవితాన్ని అప్పగించుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు చాలాసార్లు అవిధేయులే బ్రతికారు, చాలాసార్లు తిరుగుబాటు చేశారు, చాలాసార్లు దేవుని ఆయాసపరిచారు, ఆయన కోపాన్ని రేపారు. అలాంటి స్థితి మన జీవితంలో ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. ప్రభువా ఫలానా విషయాలు ఇంకా నేను దూరంగా ఉన్నాను ప్రభువా. అదేదైనా కావచ్చు, మనకి మన దేవునికి తెలుసు. మన హృదయం తెరిచి దేవుని సన్నిధిలో ఆ స్థితింతటిని ఒప్పుకొని విడిచిపెడదాం, ప్రభుతో సమాధాన పడదాం, ఆయనతో తిరుగుదాం, మన జీవితాలు ప్రభు సన్నిధిలో అప్పగించుకుందాం. ఆయన అధికారానికి, ఆయన ఏలుబడికి, ఆయన వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కొనసాగించుకోవడానికి ప్రతి దినం మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మీరు నాతో తిరిగిన ఎట్లా నేను మీతో తిరుగుదును అని ఇద్దరిని వాగ్దానం చేస్తా ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రభువా చాలాసార్లు ప్రభువా మీ వైపు తిరగకుండా లోకం వైపు, లోకపు స్థితి వైపు తిరుగుతూ ఎన్నోసార్లు ప్రభువా ఆయాసపరిచారు. అయినా అలాంటి స్థితి మాకు వద్దు ప్రభువా. ప్రతి రంగంలో ప్రభువా మిమ్మల్ని మహింపరచగలిగే జీవితాలు, మీ మీద సంపూర్ణంగా ఆనుకుని జీవించగలిగే జీవితాలు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, మీకు ఇవ్వడం విషయంలో కానీ, మేము ప్రార్థించిన విషయంలో కానీ, మీ వాక్యం ప్రకారం జీవించిన విషయంలో కానీ, మీ ఆజ్ఞలకు విధేయులమై బ్రతకడం విషయంలో కానీ, ప్రతి విషయంలో ప్రభువా మీకు సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటూ ప్రతి విషయంలో మిమ్మల్ని సంతోషపరిచేటట్లుగా మా జీవితాలు కట్టమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి వాక్యంగా అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అతి మిక్కులతో బ్రతిమల్లి ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఆయనతో తిరిగినట్లయితే దేవుడు మీతో తిరుగుతాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి మీ జీవితంలో గొప్ప జయం ఇచ్చి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.